ఈ రోజు అయితే అందరికి బాగా ఇష్టమైన వైజాగ్ వాటర్ వరల్డ్ కి అయితే వస్తాం అనమాట. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ బైకుల పార్కింగ్ చూసారా, ఫుల్ గా నిండిపోయింది అనమాట. లోపల జనాన్ని చూస్తే మాత్రం మతి పోద్దనమాట. మరి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఫస్ట్ గా మన వీడియోకి అయితే లైక్ వేసుకోండి, అలాగే కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాటర్ వరల్డ్ వచ్చేసి పెందుర్తిలో అయితే ఉంటది అనమాట. చాలా మంది వైజాగ్ వాటర్ వరల్డ్ కదా అని చెప్పేసి వైజాగ్ పోతూ ఉంటారు. వైజాగ్ లో కాదండి ఇది, వైజాగ్ నుంచి యువతలకి పెందుర్తి దగ్గరలో ఉంటది అనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రేట్స్ ఎలా ఉంటాయో, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ప్రతిదీ కూడా చూపించేస్తాను, చూసేయండి. వీడియోకి మాత్రం ముందు లైక్ వేసుకోండి. మరి టికెట్ రేట్ వచ్చేసి 650 అని చెప్పేసి వీడియోలో, అదైతే తప్పు. ఓన్లీ 600 పర్సన్ టికెట్ వచ్చేసి 650 రూపీస్ అనమాట. కిడ్స్ అనుకో 450 రూపీస్. టికెట్ అయితే చాలా భారీగా ఉంది. మరి మొత్తానికి అయితే టికెట్లు మన చేతికి వచ్చాయి అనమాట. టోటల్ టికెట్ ప్రైస్ చూడండి 451. ఇక్కడ ఏమో చూడండి 1201 అనమాట. గట్టిగా ఉంది రేట్స్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళాక ఎలా ఉందో ఏంటంటే మొత్తం చూపిస్తాను, చూసండి. ఇంకా ఎంట్రన్స్ అయితే అయిపోతున్నాం. టికెట్లు కూడా గట్టిగానే వేశారు, చాలా భారీగా ఉన్నాయి రేట్లు అయితే. ఫస్ట్గా మీకు అందరికీ చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ ఇదనమాట. కార్కి అయితే మనకి పార్కింగ్కి ఎటువంటి ప్రైస్ అయితే తీసుకోరు వీళ్ళు. ఇంకా లోపలికి వెళ్దాం. ఏమన్నా స్నాక్స్ కానీ ఫుడ్ గట్ట ఏమన్నా తినడానికి అయితే ఇక్కడ అనమాట. బయట నుంచి నాట్ ఫుడ్ అలౌడ్ అనమాట ఇక్కడ. మామూలుగా లేదుగా, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు వస్తే మాత్రం. కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువైంది అంతేగాని పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. టికెట్ రేట్ ఎలా ఉంది? గట్టిగానే ఉంది. ఇది డ్రెస్ చేంజింగ్ లాకర్ రూమ్స్ అనమాట. ఇవి డ్రెస్కి ఎంత? 50 రూపీస్. మొత్తం ముగ్గురికినా? ఇప్పుడు డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఏంద్రా బాబు ఎంతమంది ఉన్నారు. రే ఏడ్రా వ్యాపారం ఏంట్రా ఇక్కడ? బాయ్స్కి ఎక్కడలో ఉందిరా? అలాగా బాయ్స్కి లాకర్స్ అనమాట ఇవి. డ్రెస్సెస్ మనం తెచ్చుకున్న డ్రెస్సెస్ గట్రా లాకర్స్ పెట్టుకోవడానికి అనమాట. నెంబర్స్తో సహా ఇచ్చారండి. డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఒక ఇటువంటి బాత్రూమ్స్ అయితే ఇచ్చారనమాట. మనకి వాళ్ళు ఇచ్చిన డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చూడండి. పర్లేదు బాగానే ఉన్నాయి. కొంచెం స్మెల్ అవుతుందంటే కొంచెం క్లీన్గా లేవు. అంటే చాలామంది కస్టమర్స్ ఎక్కువ మంది కదా, చాలా రెడీ అయిపోయారు. పదండి. ఇంకా మా గ్రూప్ అయితే డ్రెస్సులు వేసుకొని రెడీ అయిపోయారు అనమాట. ఇప్పుడు అసలైన మ్యాటర్ ఏంటంటే, మనకి డ్రెస్ చేంజింగ్ తీసుకున్న తర్వాత మనకి ఇటువంటి బట్టలు దాచుకోవడానికి అయితే సీక్రెట్ లాకర్స్ ఇస్తారనమాట. అది బిగ్ ఉంటుంది, స్మాల్ ఉంటుంది, అలాగే మీడియం కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అనమాట. ఇంకా మొత్తానికి అయితే మరి ఎంట్రీ అయిపోతున్నాం. వాటర్ ఫాల్స్ అంతా చూపించేస్తాను. వాటర్ ఫాల్స్ అంతా వాటర్ వరల్డ్ అంతా మొత్తం చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్గా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను కదండి. వావ్, పిల్లలు ఆడుకోవడానికి, అలాగే అది పెద్దోళ్ళు మునగడానికి అనమాట. అరే దగ్గర దూకరా, దూకితే ఎలా ఉండదు తెలుసా? అల్లాడు పోవాలా. అరే ఇది బాగుంటుంది నీకు, ఇది లోచే. ఇగో ఇది ఎలా అనుకుంటున్నావు చూడండి. ఇక్కడ ఇది పిల్లలు ఆడుకోవడానికి అనమాట. ఇదైతే నెక్స్ట్ ఇది పెద్దోళ్ళు అలాగా. రే ఇక్కడ దూకనుకో అది అలా లోతుంటుంది అనమాట, అలా డౌన్కి. ఇంకా మన బట్టలు అయితే పెట్టడానికి అక్కడ లాకర్స్లో మనీ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి అవి ఎంతో కాదు 150 దగ్గర నుంచి ఉంటుంది అనమాట. 150, 100, అలాగే 50 కూడా ఉంటుంది. నేనైతే ఇంకా కార్ ఉంది కదా, కార్లో పెట్టేస్తున్నాం. ఇంకా రెడీ అయిపోతున్నాం. రండి
ఇది డ్రెస్ పట్ల స్విమ్మింగ్ డ్రెస్ నెక్స్ట్ మా ఓడైతే ఎల్లు వేసాడు, నాకు బాగా ఇష్టం అనమాట అది. ఎరుడు తర్వాత మా ఓడి బ్లూ. ఇక్కడ రా బుడ్డా బ్లాక్ బ్లాక్ మా ఓడి బ్లాక్ బ్లాక్ చూడండి, మా ఓడి బ్లాక్ వేసాడు అనమాట. నెక్స్ట్ డ్రెస్ ఇదా పర్పుల్ పర్పుల్ కలర్ వేసింది. బ్లెస్సీ 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 ఇక్కడ వేసిన చెప్పరా అప్పర్ ఇక్కడ ఎక్కురా. అది తినేది కాదు, ఆఫా ఆఫ్ ఇక ఇక్కడ ఇచ్చాడు నాకు ఒకటి వేసాడు. లస్సీ ఎలా చూడు వేసారా బ్యాండ్. బ్యాండ్లు అయితే వేసారు. రండి 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 బ్యాండ్ బ్యాండ్లో ఫస్ట్ పైకి ఎక్కేద్దామా. వాటర్ పార్క్ అంట, వాటర్ పార్క్ ఏదో వేసారు. ఇంకా మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే నేను టికెట్లు పెట్టుకొని రాలేదు, టికెట్లు అయితే కారులో పడిస్తాను అనమాట. లోపలికి వచ్చిన టికెట్ అడుగుతారు మరి కంపల్సరిగా. మనం ఆ పైనుంచి వస్తాం అనమాట కిందకి. ఇప్పుడు బ్లెస్సీ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోతావా? ఓకేనా? అదా వచ్చే కాదు పైన చూద్దాం, ఫస్ట్ పైన చూద్దామా. అదన్నా పైనుంచే వస్తుంది వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏంటంటే చూడండి పైన, మనం ఆ పైనుంచి వస్తాం అనమాట. ఇప్పుడు మామూలుగా ఉండదు. నెక్స్ట్ అయితే ఇది ఒకటి ఉంది, ఈ రింగులు అనమాట. దానికి దారి అయితే చూడండి ఈ విధంగా. మంచి క్లైమేట్లో అయితే కట్టాడండి కొత్త పని, కానీ చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి ఇది దారి అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట. సమోసా దగ్గర నుంచి పాప్కార్న్ ఇంకా చాలా చాలా. ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడు కూడా చాలా గ్రిప్ అయితే మరి ప్రోడక్ట్ అయితే మరి బాగానే యూజ్ చేశారు. ఎందుకంటే ఇలాంటి టైల్స్ మీద జారిపోవడం తప్ప ఏముండదు. ఓ బాబా ఏట్రీ లైన్ ఏట్రా, లైన్ చూసారు ఇక్కడ పైనుంచి ఉడికేద్దామని అందరం. ఈ లైన్ చూసే లోపల మీకు మంచి వ్యూ అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. ఓయ్ బాబోయ్, అందరూ ఇంకా వాటర్ బిల్స్ అయితే పట్టుకుని వస్తారు. ఓకే 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 అది ఖాళీగా ఉందా తెలిపోతా. రండి 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 రండి, ఇది ఖాళీ పదండి. ఇది రింగులు ఇంకా చిన్నదే. ఎక్కడ చూస్తారో లాగేనా అది ఎలా కూర్చోాలా పైకెట్టు. రే ఎలా ఉంది? మెట్లు ఎక్కిపోయిందా? ఇప్పుడు అసలైంది ఎక్కుతున్నాం.
ఇప్పుడు అసలు ఏం ఎక్కుతున్నాం అది ఎలా ఉందో కూడా బాగా చూసేయండి. ఓకే 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 రెడీ రెడీ వెళ్ళిపోతుంది బండి. రెడీ స్టార్ట్. వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది. చాలా పైన ఇది తీసి పైన అయిపోయింది అయిపోయింది ముగింపు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వస్తారు ఆగల రెడీగా ఉన్నారు అక్కడ. వచ్చేస్తున్నారు 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 వచ్చారు. అయిపోయింది. ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వాళ్ళకి అయిపోతుంది వాళ్ళకి కాసేపండి అది వాళ్ళకి ఉంటుంది అప్పలేదు. ఏరీలు ఇంకా రాలేదు. వచ్చేస్తున్నారు 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 వచ్చేస్తున్నారు. అయిపోయింది ఎలా ఉందా? ఆడికి వెళ్ళిపోతుంది మనం ఈసారి అక్కడికి. ఎక్కేసారు అయిపోయింది అయిపోయింది. వన్ దగ్గర దగ్గర ఏం కనబడలేదు. ఓకే ఐదు బాయ్ చెప్పండి ఐదు చెప్పండి వర్షం పడుతుంది. రాని 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 లస్సీగా ఎలా చూడు లస్సీ లస్సీగా లస్సీ బైక్ లేకు. కరెక్ట్గా మేము వచ్చే టైంకి అయితే డీజే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ అయితే ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అక్కడ చూడాలి. ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన పిల్లల్ని అయితే కొంచెం కేర్ఫుల్గా మనం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే వేవ్స్ చాలా చాలా రకాలతో మనకి వదులుతూ ఉంటారు. వాళ్ళైతే మీకు ముందుగానే సిగ్నల్స్ అయితే ఇస్తారనమాట. పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచండి, లేకపోతే స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా బయట ఉండమంటారు అనమాట. పొరపాటున ఏదైనా జరిగితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ టీం అయితే ఉంటది అనమాట. ఇక్కడ ఆ టీం అయితే వెంటనే యాక్షన్ కూడా తీసుకుంటది. స్విమ్మింగ్ చేయడానికి అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే వాళ్ళ టీం ఎప్పుడు మనతో తోడుగానే ఉంటారు. మొత్తానికైతే మన మూమెంట్ అయితే అయిపోయింది. కత్తిరించేస్తారు. ఇంకెలా తీసుకొని మన డ్రెస్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అయ్యో బాబోయ్, ఇప్పుడు మన డ్రెస్సులు అయితే ఇచ్చేపోతున్నాం. మరి ఎక్కడ వల్ల అస్సలు ఖాళీ లేదు. ఇంకా మొత్తానికైతే పూర్తయిపోయింది. వాటర్ వరల్డ్ చరిత్ర అంతా మీరు చూసే ఉంటారు. ఫస్ట్ ఏంటంటే మీరు కట్టిన 650 కూడా మర్చిపోతారనమాట. అంత ఎంజాయ్మెంట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మాత్రం మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్గా టైమింగ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. 6 కల్లా మొత్తం క్లోజ్ అయిపోయింది. లోపల వాళ్ళందరినీ బయటకు కూడా పంపించేశారు.
మొత్తం డ్రెస్సింగ్లు కానీ అన్ని విధాలు కూడా క్లోజ్ చేసి పంపించేస్తున్నారు అనమాట 6 కల్లా. మొత్తానికైతే పూర్తి అయిపోయింది అనమాట. మీకు ఫస్ట్ ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు టికెట్ రేటు కరెక్ట్గా 650 600 ఉంటుంది. కానీ మీరు దానికోసం అయితే ఎక్కువగా ఆలోచించకుండా ఒక్కసారి వెళ్ళి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి డీజే సాంగ్స్తో మ్యూజిక్ పెట్టి రైన్ కానీ వాటర్ ఫ్లోటింగ్ కానీ సేమ్ ఇంకా బీచ్లా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. మరి బీచ్లో సౌండ్ బాక్స్లు పెట్టి సౌండ్ సిస్టమ్తో డీజేలు పెట్టి మరి ఎలా ఉంటుంది ఆ టైప్లో. మరి ఒకసారి ఎంజాయ్ చేయండి. తర్వాత ఏంటన్నా మీరే కామెంట్ చేసి ఒకసారి వెళ్ళి చూడండి తప్పనిసరిగా. ఇంకా ఇప్పుడు నైట్ టైం కరెక్ట్గా ఇప్పుడు 6:30 7 ఎంత అవుతుంది టైము కరెక్ట్గా అయితే. ఒకసారి అయితే వెళ్ళి ఏంటన్నది మీరు చూసి కామెంట్ చేయండి. వీడియో మాత్రం ఒక లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్.